దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచరణకు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి మరలా ఇటు రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వినటానికి, ప్రభువును స్తుతించడానికి మన జీవితాల్లో యేసయ్య మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ యొక్క శుభ సందర్భాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్తల ఫౌండర్ అయినటువంటి డాక్టర్ ఎస్ పదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే ఈ రీతిగా మనము సజీవులముగా ఉండి ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాం. మన దేవుని యొక్క కృప ఎంతో శ్రేష్టమైనది. ఆయన యొద్ద తప్ప ఎక్కడ ఎవరి యొద్ద కూడా మనకి అలాంటి కృప, ప్రేమ మనకి దొరకదు అనే విషయాన్ని మనము గమనించి దేవుని హత్తుకొని ప్రభువును సేవిద్దాము. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగము చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. అట్లాగే 9వ వచనం కూడా చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనము, అదేవిధముగా 9వ వచనము చదువుకుందాం. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసినగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఆమేన్. 9వ వచనం కూడా చదువుకుందాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సందర్భంలో మేము చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అటు వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎక్కడికైతే, ఏ ప్రాంతంలో అయితే ఈ యొక్క ఛానళ్ళ ద్వారా దేవా ఈ మాటలు వినబడుచున్నాయో అటువంటి అందరూ కూడా మీరు దర్శించండి, రక్షించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము చదివినటువంటి లేఖన భాగములో అనగా నిర్గమాకాండము 2వ అధ్యాయములో అంటున్నాడు కదా, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములోనికి యాకోబు వెళ్ళిన తర్వాత యోసేపు యొక్క మరణానంతరము ఇశ్రాయేలుల యొక్క సంఖ్య అధికమైపోవచ్చు ఉన్నదట. ఐగుప్తుల కంటే కూడా ఇశ్రాయేలు జనసంఖ్య పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఐగుప్తు రాజు చేసిన పని ఏమిటంటే, ఇశ్రాయేలులలో మగపిల్లలు పుట్టినట్లయితే వారిని చంపివేయమని, ఆడపిల్లలు పుట్టినట్లయితే వారిని బ్రతికించమని
రాజు యొక్క ఆజ్ఞాయను. అయితే చూడండి, ఎవరైతే మంత్రసానులు అనబడే వారు ఉంటూ ఉన్నారో వారిని పిలిపించి మాట రాజుగారు చెప్పి ఉన్నారు. వారైతే దేవునికి భయపడి వారు చెప్పిన పని చేయలేదని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయము నిర్గమకాండము 17వ వచనం చదివినట్లయితే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతుకనిచ్చితిరి అని వారిని ప్రశ్నించినప్పుడు, వారైతే దేవునికి భయపడి వారు చురుకైన వారు, మేము వెళ్ళక మునిపే వారు కని ఉండవచ్చును అని చెప్పినారంట. వారు ఆ మాట చెప్పిన విధానమును బట్టి, లేక దేవునికి భయపడుట విధానమును బట్టి దేవుడు వారి యొక్క వంశాభివృద్ధిని కలుగు చేసినని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క లేఖన భాగములో ఈ విధముగా మగ పిల్లలైన వారిని చంపివేస్తూ ఉంటుండగా యోకేబేదు అనబడే ఒక తల్లి అయితే ఆమె కూడా కుమారుడు కని ఉన్నది. కానీ ఆ కుమారుడు చక్కగా సుందరుడుగాను ఎంతో ముద్దొచ్చే బిడ్డగా ఉన్నాడు. కాబట్టి అదేవిధముగా కన్న తల్లి కనుక ఆ ప్రేమను బట్టి ఆ బిడ్డను ఎవరికి కనబడకుండా 3 నెలల వరకు దాచిపెట్టి పెంచి ఉన్నది. కానీ ఇక ఆ బిడ్డ ఏడుస్తూ ఉండటం వలన, లేక ఎదుగుచున్న కాబట్టి అరుస్తూ ఉండవచ్చు, కేకలు పెడుతూ ఉండవచ్చు, ఆ బిడ్డకు మాటలు వచ్చే సమయం కావచ్చు. ఇక ఆ బిడ్డను ఆపలేక తీసుకొని వెళ్ళిపోయి ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ యొక్క నైలు నదిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ ఆ యొక్క విడిచిపెట్టబడిన బిడ్డ మోషే అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు మనము గమనించినట్లయితే నిర్గమకాండముల నుంచే 6వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించవచ్చండి. స్తోత్రం కలుగును గాక. 6వ అధ్యాయము 20వ వచనం చెప్తున్నాడు కదా, అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అక్కడ ఆ మోషే జన్మించిన సందర్భంలో ఈ సంఘటన జరుగుతున్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అయితే చూడండి పిల్లారా, ఆమె ఆ రాజు యొక్క ఆజ్ఞకు భయపడి ఆ విధముగా ఆ యొక్క జమ్మిపెట్టెలు పెట్టి ఆ నదిలో విడిచిపెట్టినప్పటికీ కూడా మోషే యొక్క అక్క అయితే ఆ బిడ్డ ఏమైపోతూ ఉన్నాడో ఎవరైనా చూస్తూ ఉంటారా, ఎవరైనా ఆపుతూ ఉంటారా, అసలు ఏమైపోతూ ఉన్నాడో అని ఆ యొక్క సహోదరి అయితే ఆ యొక్క నది ఒడ్డున ఆ యొక్క పెట్టెను గమనిస్తూ వెళుతూ ఉన్నది. అదే సందర్భంలో రాజకుమార్తె ఆ ప్రాంతానికి స్నానానికి వచ్చినప్పుడు ఆ యొక్క పెట్టెను గమనించి అందులో ఆ బిడ్డ యొక్క మరి మాటలు కావచ్చు, అరుపులు కావచ్చు గమనించి ఆ బిడ్డను చూచి ఎంతో చక్కగా ఉన్నాడు, ముద్దొస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డ నాకు కావలిస్తున్నదని అనినప్పుడు ఆ బిడ్డను పెంచి నాకు ఇవ్వటానికి ఒక తల్లి కావాలి అని అడిగినప్పుడు ఆ మోషే యొక్క అక్కే వెళ్ళి తన యొక్క తల్లిని పిలుచుకొని వచ్చినట్లుగా 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆ తల్లితో అంటుంది కదా, ఇదిగో ఈ యొక్క బిడ్డను తీసుకొని వెళ్ళి పాలిచ్చి నీవు నా కొరకు పెంచి ఇవ్వు, నీకు నేను జీతం ఇచ్చేదను అని చెప్తామని. చూడండి, ఆ తల్లి మరి కన్న తల్లి అయినప్పటికీ కూడా మారు తల్లి వల్లే వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని పెంచినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, మరి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడిన తర్వాత, పాలు విడిచిన తర్వాత తీసుకొని వెళ్ళి ఆ ఫరో కుమార్తెకి ఇచ్చినప్పుడు మరి 120 సంవత్సరములు కూడా కొన్ని నెలలు తప్పనిచ్చి మిగతా కాలమంతా కూడా
దాదాపుగా 40 సంవత్సరములు ఆ యొక్క ఫరో ఇంట్లో పెరిగినప్పటికీ కూడా ఫరో రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క మోషే రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము కావచ్చు, అధికార దాహము కావచ్చు, ఎదుట వారి పట్ల చిన్నచూపు, అవేమీ కూడా మోషేకు రాలేదు. కానీ ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి ఆ వెట్టి చాకిరీని బట్టి, వారి బానిసత్వమును బట్టి మోషే వారిపైన జాలి పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే గురించి ఒక మాట వ్రాయబడుతుంది కదా, ఆయన వారి యొక్క భారములను చూచాను అన్నటువంటి మాట మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే అదే 2వ అధ్యాయములో 11వ వచనం చదివినట్లయితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. చూడండి, ఇక్కడ ఆ రాజు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి భారము ఉండదు. కానీ అక్కడ మోషే అయితే ఆ యొక్క ప్రజలను చూచి, వారి యొక్క భారమును చూచి ఆయన బాధపడుతూ ఉన్నాడు. వారి యొక్క వెట్టి చాకరిని చూచి ఆయన బాధపడుతూ ఉన్నాడు. వారి యొక్క బానిసత్వాన్ని చూచి బాధపడుతూ ఉన్నాడు. వారి పక్షముగా నిలబడాలి, వారి పక్షముగా పోరాటం చేయాలి, ఇదిగో వారికి స్వేచ్ఛను కలుగు చేయాలి అన్నటువంటి ఆశతో, ఆ తృష్ణతో ఉంటున్నాడు మోషే. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ బిడ్డకు పాలిచ్చి పెంచినటువంటి ఆ తల్లి అనగా ఆ యొక్క యోకేబేదు ఆ బిడ్డను మరి ఆమె పాలిచ్చి పెంచడం మాత్రమే కాదు, కానీ ఆమె కన్న తల్లి కాబట్టి ఆమెలో ఏమైతే ఆశలు ఉన్నాయో, ఏమైతే భక్తి ఉందో, ఏమైతే ప్రార్థన ఉందో, ఏమైతే భయభక్తులు ఉన్నాయో, ఏమైతే భక్తి జీవితం ఉన్నదో, ఏమైతే మంచి మనస్సు ఉన్నదో, అలాంటివన్నీ కూడా ఈ మోషే ఆయన పొందుకున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అందుకే ఇక్కడ ఆ తల్లి ఎలాంటి మనసు కలిగి ఉన్నదో అదే మనసు ఆ మోషేకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం గమనించు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పెద్దవాడైనప్పుడు వారి యొక్క భారములన్నీ కూడా చూచినప్పుడు ఆయన వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు పక్షముగా మాట్లాడుచుంటుండగా ఆయన అన్నాడు కదా, ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే, ఇదిగో మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క రాజకుమారుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. దేవుని ప్రజల పక్షముగా నిలబడడానికి, వారితో పాటు శ్రమ అనుభవించడానికి ఆయన ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేను దేవుడు ఎన్నుకొనినప్పటికీ కూడా మోషే యొక్క స్వభావమును చూచి దేవుడు ఎన్నుకొనిచున్నాడు. కారణం ఏంటంటే ఆయన తల్లి యొక్క స్వభావము ఆయనకు వచ్చి ఉన్నది. ఆ తల్లి ఎలాంటి మంచి మనసు కలిగి ఉంటా ఉందో, ఎలాంటి భారం కలిగి ఉంటుందో, ఆ తల్లి అయితే ఇదిగో తన కుమారుని విడిచిపెట్టలేకపోతా ఉంటుంది. ఎందుకనగా ఆ తల్లి ప్రేమ అంత గొప్పదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం గమనించినట్లయితే ఈ లోకములో మరి తల్లి ప్రేమకు ఎలాంటి ప్రేమ కూడా సాటి రాదని మనము అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ లోకములో అన్ని ప్రేమల కంటే కూడా తల్లి ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడు కూడా తన యొక్క ప్రేమను ఆయన ఎట్లా వ్యక్తపరుస్తున్నాడంటే, ఆయన ఎట్లా కనపరుస్తున్నాడంటే ఆ తల్లి ప్రేమను నీకు చూపిస్తూ ఉంటానని మన ప్రభు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, ఇక్కడ యెషయా భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుచునంటే మాట మనము గమనించవచ్చునండి. 49వ అధ్యాయము యెషయా గ్రంథముల నుంచి 15వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా
తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదును కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి పిల్లారా, దేవుడు తన యొక్క ప్రేమను ఆయన ఎట్లాగా వ్యక్తపరుస్తున్నాడంటే, ఇదిగో మిగతా ప్రేమ వారి యొక్క ప్రేమ కంటే కూడా తల్లి ప్రేమను అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి మిమ్మల్ని తన యొక్క చంటి బిడ్డను మరచిపోతుందా? మరచిపోదు కదా. ఇక్కడ మోషే యొక్క తల్లి ఇదిగో మోషే ఆయన మరచిపోలేదు, ఆయన మరచిపోలేని పరిస్థితిలో ఉంటా ఉంది. ఇదిగో ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ యొక్క పెట్టెలో పెట్టి, జమ్ము పెట్టెలో పెట్టి ఆ నదిలో పెట్టినప్పటికీ కూడా ఆ తల్లి ఎంతో వేదన పడతా ఉంది. ఎక్కడ కూడా ఇదిగో కన్న తల్లి ఎవ్వరు కూడా తన యొక్క బిడ్డను విడిచిపెట్టరండి. స్తోత్రం కలుగును గాక. వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని చూసుకొని ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. వారు ప్రయోజకులు కావాలని, గొప్పవారు కావాలని, వారు మంచివారు కావాలని వారిని గురించి ఆశిస్తూ ఉంటారు. క్రైస్తవులు అయితే మనవారైతే ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరైనప్పటికీ కూడా ఆ యొక్క బిడ్డ బాగుండాలని తాము ఏ దేవునికి ఆరాధన చేసినప్పటికీ కూడా వారు ప్రార్థించేవారుగా ఉంటారు. ఎందుకంటే తల్లి ప్రేమ అది నిస్వార్థమైనది. ఆ యొక్క ప్రేమ ఎలాంటి లాభమును కోరుకొనదు. ఆ తల్లి ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, నిస్వార్థమైనది, నిర్మలమైనది. కాబట్టి ఆ యొక్క ప్రేమను ఇక్కడ దేవుడు కూడా అన్నాడు కదా, అలాంటి ప్రేమని నేను కూడా చూపిస్తాను, ఇదిగో నా యొక్క రండి అంటా ఉన్నాడు. ఒకవేళ నీకు తల్లి లేనట్లయితే ఆ తల్లి స్థానంలో నేనుంటాను, ఆ తల్లి వల్ల ప్రేమిస్తూ ఉంటాను, ఆ తండ్రి వల్ల పోషిస్తూ ఉంటానని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథములోని 66వ అధ్యాయమానం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట అంటాడు కదా, 13వ వచనం చదివినట్లయితే, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి తన యొక్క బిడ్డలను ఏ విధముగా ఆదరిస్తూ ఉంటుందో, లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కుమార్తె లేక కుమారుని యొక్క పైరూపాలను చూస్తూ ఉంటారు, అందాన్ని చూస్తూ ఉంటారు, బుద్ధులు చూస్తూ ఉంటారు, స్వభావం చూస్తూ ఉంటారు. అవి బాగున్నట్లయితే దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. కానీ తల్లి అయితే ఇదిగో తన యొక్క బిడ్డ అతనికి ఎలాంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డను విడిచిపెట్టదు. ఆ బిడ్డను మార్చుకోవాలని, ఆ బిడ్డ బాగుండాలని, ఆ కుమారుడు లేక కుమార్తె క్షేమకరంగా ఉండాలని వారి స్వభావంకి వెళ్ళి చూడదు, వారి యొక్క నడవడిక చూడదు, వారి యొక్క ప్రవర్తన చూడదు, ఇదిగో వారి యొక్క అందాన్ని చూడదు. ఆ యొక్క కుమారుడు లేక కుమార్తె క్షేమంగా ఉండాలని మాత్రమే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అంత గొప్పదై ఉంటా ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి పిల్లారా, బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు కూడా ఆ యొక్క ఇదిగో తల్లి ప్రేమను గురించి ఆయన ఎన్నో సందర్భంలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం చెప్తున్నాడు కదా, ఇదిగో నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఉపదేశమును మరచిపోవద్దు, నీ తల్లి యొక్క ఉపదేశమును ఇదిగో నీ విడిచిపెట్టవద్దని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ యొక్క కుమారుడు అగు మోషే రాజభవనంలో పెరిగినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి ఆ మంచి స్వభావం పోవటం లేదు, ఆ యొక్క దేన మనస్సు పోవటం లేదు, ప్రజల పక్షముగా నిలువనటు ఆ యొక్క స్వభావం పోవటం లేదు. కారణం ఏమిటంటే తన యొక్క తల్లి ఆ బిడ్డను పాలిచ్చి పెంచింది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఫరో కుమార్తె ఎలాగైతే ఈ బిడ్డను పాలిచ్చి పెంచుమో, నా కొరకు పెంచు, నీకు జీతం ఇచ్చదని చెప్తూ ఉన్నదో, అట్లాగే ఇదిగో ప్రతి తల్లి కూడా దేవుడు తప్పక ఒక్క దినమున ఆయన జీతమును ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆ ప్రసవ వేదన అంత గొప్పదై ఉన్నది. ఎంతో వేదన చెంది, ఎంతో బాధపడి, ఎంతో నొప్పులు పడి వారు కలిగిన తర్వాత ఆ బిడ్డ కొరకు ఎంతగానో నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ తల్లి యొక్క ప్రేమను బట్టి దేవుడు తప్పగా వారికి జీతం ఇస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఈ లోకములో అయితే ఇదిగో తల్లిని అనేక మంది ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, లక్ష్య పెట్టిన వారుగా ఉంటుంటారు, విమర్శించేవారుగా ఉంటుంటారు. వారేమన్నా ఆస్తులు ఇవ్వలేదని, లేకపోతే అంతస్తులు ఇవ్వలేదని, లేకపోతే విద్యను ఇవ్వలేదని, అట్లాగే చదువుని ఇంకా వారికి ఏమైతే ఇష్టమైనదో వాటిని ఇవ్వలేదని వాటిని బట్టి వారు దూషిస్తుంటారు. కానీ ఇదిగో దేవుడైతే ఆ తల్లి యొక్క కష్టాన్ని బట్టి, వారు పెంచిన విధానం బట్టి దేవుడు తప్పగా వారికి
ప్రతిఫలం ఇస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా ఆ తల్లి ప్రేమ ఎంతో నిస్వార్థమైనది కాబట్టి, నిజమైన ప్రేమ అది ఎవరికి ఆ యొక్క ప్రేమ అనేది ఎవరికి సాదృశ్యంగా ఉండదంటే తల్లి యొక్క ప్రేమ మాత్రమే మనకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. కాబట్టి బైబిల్ కూడా అలాంటి ప్రేమను గురించి వ్యక్తపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో ఒక సంఘటన విని ఉన్నాం, ఒక వార్త విని ఉన్నాం. ఒక కుమారుడు తన యొక్క తల్లిని తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో పడవేస్తున్నాడు. ఆ తల్లి అయితే ఆ యొక్క వృద్ధాశ్రమంలో ఉంటూ అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నది. కొంతకాలానికి ఏ తల్లినైతే ఆ కుమారుడు వృద్ధాశ్రమంలో పడవేస్తున్నాడో మరల తిరిగి అదే వృద్ధాశ్రమానికి ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ కుమారుడైతే ఆ తల్లిని చూచి మగ తిప్పుకున్నాడు. కానీ ఈ తల్లి అయితే ఇదిగో నాకు పట్టిన గతే నీకు పట్టిందిరా అని ఆమె దూషించలేదు. కానీ ఇదిగో నన్ను ఇలా చేసినందుకే నీకు ఇలాగ జరిగిందిరా అని అనలేదు. కానీ ఇదిగో ఆ కుమారుని చూచి ఆ తల్లి హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఆ తల్లి ప్రేమను కనపరిచిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తల్లి ప్రేమలో ఎలాంటి దోషం ఉన్నది కాబట్టి ఆ తల్లి అట తన కుమారుని చూచి ఎంతగానో హత్తుకొని ఏడ్చినట్లుగా ఆ యొక్క వార్తల్లో గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి పిల్లారా, అలాంటి ప్రేమ ఇదిగో ఎక్కడ దొరకదు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కదా, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని సన్మానించుమని దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఎందుకన్నా ప్రభు అన్నాడు కదా, ఇదిగో నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు, నీ తల్లిని వృద్ధాప్యముందో నిర్లక్ష్యం చేయవద్దు, లేక నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయవద్దు. ఇదిగో అదే ప్రకారముగా నీ యొక్క తల్లిని నీ తండ్రిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్నో మంచి విషయాలు, ఎన్నో మంచి మాటలు ఆ యొక్క తల్లిని గురించి తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ విధముగా చెప్తున్నామంటే, మరి ఈ దినమున ఇదిగో మరి మాతృ దినోత్సవం కాబట్టి, అనగా మదర్స్ డేగా అనేక మంది మరి సంతోషిస్తూ ఉంటారు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఇదిగో దేవుని యొక్క వాక్యాలను చూద్దాం, దేవుని వద్దకు వద్దాం. దేవుడు ఏమైతే చెప్తా ఉన్నాడో, ఆయన వాక్యం ఏమైతే చెప్తా ఉందో ఆ వాక్యాన్ని అనుసరించినట్లయితే, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆ యొక్క తల్లిని సంతోషపెట్టినట్లయితే అదే నిజమైన మదర్స్ డే అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, జ్ఞానాన్ని సొలొమోను రాస్తున్నాడు కదా దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం అంటున్నాడు కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అంటామన్నాడు. కాబట్టి ఇదిగో ప్రతి ఒక్క మరి వ్యక్తి కూడా తన యొక్క తల్లిని దుఃఖపరచకూడదని, వారిని కన్నీరు పెట్టించకూడదని, వారిని ప్రేమించాలని, వారిని ఆదరించాలని, వారిని సంతోషపెట్టాలని, వారి యొక్క ఇదిగో ఉపదేశమును త్రోసివేయకూడదని, వారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారి వద్దకు ఒక తల్లి వెళ్ళిందట. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. వారిని జబదే కుమారుని పిలుస్తూ ఉంటుంటారు, వారిని ఉరిమిడి వారినిగా పిలుస్తూ ఉంటారు. వారిని గురించి వారి తల్లి యేసుక్రీస్తు వారిని ఏమడుగుతా ఉందంటే, ప్రభువా ఇదిగో నా కుమారులలో ఒక కుమారుని నీ కుడి ప్రక్కన, మరొక కుమారుని నీ ఎడ ప్రక్కన కూర్చోబెట్టుకో ప్రభువా, అది నాకు చాలయ్యా అంటాము. చూడండి, మనమైతే ఈ లోకములో ఘనమైనవి, విలువైనవి, శ్రేష్టమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని కోరుకుంటూ ఉంటాము. కానీ ఆ తల్లి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని అడుగుతుంది కదా, అయ్యా నాకు 2 కుమారులలో ఇదిగో ఒక్కొక్కరిని కూడా నీ ప్రక్కన ఇరువైపులా పెట్టుకొని ఇదిగో వారు నీతో ఉండులాగా చేయనాయనా అని ఎంతో మంచి ఆశను ఆమె కోరుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈనాడు మనం గమనించినట్లయితే అనేక మంది తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడ్డల విషయంలో వారు ఒక ఉన్నతమైన చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు చేయాలని, లేకపోతే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుతూ ఉంటారు. మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఇదిగో తమ యొక్క బిడ్డలైన వారు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, ప్రభువును హత్తుకోవాలని, ఆయన సేవించాలని, ఆయనను ఘనపరచాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయన రాజ్యానికి వారసులు కావాలని, ఆయన పరిచయం
పరిచర్య చేయాలనే ఆశ మనము కలుగునట్లయితే అలాంటి ప్రేమను దేవుడు తప్పక ఆయన అంగీకరిస్తూ ఉంటుంటాడు. వారి యొక్క ప్రేమను బట్టి వారి యొక్క బిడ్డలను దేవుడు దీవిస్తూ ఉంటాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాంటి కోరిక, అలాంటి ఆశ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏదయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 139వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథములో 13వ వచనంలో ఇక్కడ భక్తుడు ఏమిటి దావీదు అన్నాడు కదా. 139వ కీర్తన 13వ వచనం చదివినట్లయితే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటా ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి పిల్లారా, దావీదు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు చేసిన ఒక అద్భుతంగా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా యొక్క అద్భుతం అంటే, ఆయన అన్నాడు కదా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంటా ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నిజంగా ఇదిగో మనము కూడా మన జీవితాల్లో మన తల్లి గర్భంలో పెండముగా రూపించబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ తల్లిని బట్టి, ఆ తల్లి ద్వారా మాత్రమే ఈ లోకంలోకి ప్రభు మనలను రప్పించున్నాడు. ఇదిగో ఆయన ఒక పని అప్పగించున్నాడు, ఆ పని చేయడానికి పంపినాడు. కాబట్టి ఇదిగో ఆ తల్లిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆ యొక్క తల్లిని మనం ప్రేమిస్తూ ఉండాలి, వారిని ఆదరిస్తూ ఉండాలి, వారు నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో దేవునికి మహిమకరంగా జీవించాలని. అందుకే ప్రభువారు అన్నారు కదా, నీవు దీర్ఘాశ్వతులు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచము అనగా వారికి ఏదో సన్మానించడం కాదు, కానీ వారి మాట వినటమే, వారి యొక్క ఇదిగో సంతోష పెట్టడమే అది నిజమైన సన్మానం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏదైనా ప్రపంచం అంతా కూడా మాతృ దినోత్సవం బట్టి చేసుకొని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో వారిని బట్టి సంతోషిస్తూ దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తా ఉందో దాన్ని అనుసరిద్దాముందాము. దేవుని యొక్క మాటను బట్టి ఆయన అన్నాడు కదా, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరించదని చెప్పినట్లుగా ఎవరైతే మరి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటుంటారో వారిని దేవుడు తప్పక ఆయన వర్ధన చేస్తూ ఉంటాడు. అట్టి కృప యేసయ్య మీకు మీ బిడ్డలకు ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభు, సర్వోన్నతుడా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సందర్భంలో ఇదిగో మా ప్రభు నీ యొక్క వాక్యముల నుంచి అనేకమైన మంచి విషయములు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించున్నారు దేవా. ఇదిగో తండ్రి, ఎందరైతే మాటలు వినున్నారో దేవా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇదిగో మా ప్రభువా, వారి కుటుంబాలను వారి జీవితాలను మీరు దీవెనకరంగా ఫలభరితముగా ఆశీర్వదించి మహిమ పొందుకోరండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.